క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, ఈ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టి అంశం, క్రీస్తు లాంటి వారు ఎవరైనా ఉన్నారు? నీలాంటి వారు ఎవరైనా ఉన్నారా? క్రీస్తు లాంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనంటే ధనవంతుడు. ఆయన ధనవంతుడయ్యండి మన కోసం ఈ లోకంలో దరిద్రునిగా జన్మించాడు. ఎందుకంటే మనందరినీ అంతగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమిస్తున్నారు. ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మన దేవునికి ఒక రోజంతటిలో ఆయనకి ఇచ్చే సమయం ఎంత ఉందనంటే ఎవరికి వారే పరీక్షించుకోవాలి, ఎవరికి వారే తెలుసుకోవాలి. నీకు దేవుడంటే, క్రీస్తు అంటే నీకు ఇష్టమైతే ఎక్కువగా ఆయన గురించి ఆలోచిస్తూ, ఆయన చెప్పినట్టు చేస్తూ, ఆయన ఎలాగైతే ఉన్నారో నువ్వు అలాగే ఉండడానికి నువ్వేం చేస్తావు? ప్రయత్నిస్తావు. ఏమండి, మనం ఇప్పుడు ఒక చాటకి వెళ్ళాము అనుకోండి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాము అనుకోండి, ఎంత వినయంగా కూర్చుంటాం, వినయంగా నుంచుంటాం, లేకపోతే ఎంత వినయంగా కూర్చోమన్నా కానీ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటామా? స్టైల్గా కూర్చుంటామా? లేకపోతే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందండి? చాలా జాగ్రత్త కలిగి ఉంటుందండి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మనల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు సృష్టినే సృష్టించిన ఆయన, సృష్టికర్త కుమారుడు, సర్వాధికారం ఉన్న ఆయన, మరి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలండి? దేవుడు 139వ కీర్తనలో చెబుతున్నారు, నువ్వు కూర్చుండుట, లేచుట, పడుకునుట మొత్తం కూడా నాకు తెలుసు అని చెబుతున్నారు. ఇదిగో మీరు చేసే ప్రతి ఒక్కటి నాకు తెలుసు అని చెబుతున్నారు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి, మన ప్రవర్తన ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన లాంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ లోకంలోని ఎవరూ లేరు. ఆయన మనందరినీ కూడా ప్రేమించారు, మన కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. అంతగా యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించారు. ప్రేమించిన తర్వాత ఆయన చెబుతున్న విషయం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను, ఎవరినంట? తన ప్రజలు ఎవరైతే ఉన్నారో క్రీస్తుని నమ్ముకొని ఆ బాప్తిస్మం తీసుకొని ఆయనలోకి వచ్చిన వారు, ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తారంట. క్రీస్తులోకి వచ్చిన వారు దేవుని పిల్లలను ఆయన ఏం చేస్తారో వారి పాపముల నుండి రక్షిస్తారు. ఇంకా విషయం ఏంటంటే, ఇంకా మనం ముందుకెళితే ఇప్పుడు వారి పాపముల నుండి అనగా ఇప్పుడు మందిరానికి వచ్చారండి, మీరు ఏదైనా చేస్తున్నారనుకోండి, తర్వాత నిన్ను ఆయన ఏం చేస్తారనంటే నిన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధుడిగా నిన్ను చేసి ఆ విధంగా తీర్చి దేవుని ఎదుట ఆయన ఏం చేస్తారో నిలబెడతారు. తన ప్రజలను అంటే వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తారు మనల్ని. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ రక్షిస్తారు. ఎందుకనంటే పాపంలో జీవిస్తే పరలోకానికి చేరండి.
పరలోకానికి వెళ్ళరు. అందుకనే మనిషికి పాపం పోవాలి, ఆ పాపాలు కడిగేది, ఆ పాపాలు కొట్టేసేది అవన్నీ కూడా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు సర్వాధికారం ఉందండి. దూతలు నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి. మనకు దేవుడు ఎంతో అధికారాన్ని మనకు దేవుడు ఇచ్చిండు. దేవదూతలకు తీర్పు తీర్చే అధికారం ఇచ్చిండు. అయినప్పుడు మన ప్రవర్తన ఎంత జాగ్రత్త కలిగి మనం కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఆయనకి ఎంత మర్యాద ఇవ్వాలి, ఆయన ఎంత గౌరవించాలి, ఒకసారి ఎవరికి వారే పరీక్షించుకోవాలి. రేపు ఈ లోకం విడిచినప్పుడు, అంటే మీ కాలం పూర్తయిన తర్వాత ఈ లోకం విడిచినప్పుడు ఆడికి వెళ్ళినప్పుడు దేవుడు మన ప్రతి ఒక్కటి కూడా చేసిన ప్రతి ఒక్క దాన్ని కూడా ఈ లోకంలో దేహంతో జరిగించిన దానికి దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. కాబట్టి మనం ఈ లోకంలో నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు ఆరాధనకు వెళ్ళే విషయాలు, నీ ప్రవర్తన విషయాలు, ప్రతి ఒక్క విషయంలో, దేవుని విషయంలో నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలండి. ఆ విధంగా ఈ లోకంలో జీవించినప్పుడు మనం క్రీస్తుని పోలి నడుచుకునే పరలోకానికి చేరుకుంటాం. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఎన్నో వాక్యాలు, ఎన్నో మెసేజ్లు, ఎన్నో చెబుతున్నాం, ప్రతిరోజు మనం ఆదివారం తప్ప ప్రతిరోజు నేర్చుకుంటాం. అందుకని ప్రతి ఒక్క మాట కూడా మీ హృదయాల్లో పెట్టుకోండి. ఎందుకనంటే ఇది దేవుని మాట, శక్తివంతమైన మాట, చాలా పవర్ కలిగిన మాట, మన బ్రతికించే మాట, మన పాదాలకు దీపాన్ని ఇచ్చేది, మన త్రోవలకు వెలుగు చూపించే వాక్యం. ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మనం దినదినము ఫలించి అభివృద్ధి చెందుతాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ వందనాలు.